ఓం నమ శివాయ. ఎంతో శక్తివంతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని మనము జపిద్దాము మరియు నిత్యము ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలని మనము ఆదిత్యుని ప్రార్థిస్తున్నాము. మనకు తప్పకుండా ఆదిత్యుడు ఆ శక్తిని ప్రసాదిస్తాడు ఈ స్తోత్రాన్ని పఠించడం వలన. అయితే ఈ స్తోత్రము మనకు శ్రీమద్ రామాయణ యుద్ధకాండంలో రావణ వధకు సిద్ధమవుతున్న శ్రీరామచంద్రుణ్ణి అగస్త్య మహాముని శ్రీరామచంద్రుని దగ్గరికి అగస్త్య మహాముని వెళ్ళి ఈ స్తోత్రాన్ని చెప్తాడు. ఈ స్తోత్రం పఠనం చేసే వారికి ఆయుర ఆరోగ్య అభివృద్ధి శత్రునాశనం కలుగుతుందని మన అందరి విశ్వాసము. ఇప్పుడు ఇది వాల్మీకి రామాయణ యుద్ధకాండంలో ఉందని మనకు తెలుసు కదా. ఇప్పుడు ఫస్ట్ మంత్రం చూసుకుందాం. ఓం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైష సమాగమ్య దష్టుమభ్యాగతోరణం ఉపాగామి అబ్రవీద్ రామం అగస్త్యో భగవాన్ ఋషి. రామరావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో పాటు వచ్చి ఉన్న అగస్త్య మహాముని యుద్ధం చేయడం వల్ల అలసినవాడు, రావణుని ఎలా వధించాలని ఆలోచిస్తున్నవాడు ఎదుటనున్న రావణ్ణి చూసి యుద్ధానికి సిద్ధమవుతున్న రాముణ్ణి సమీపించి మన అగస్త్య మహాముని ఇలా పలుకుతాడు. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ హరీన్ వత్స సమరే విజయిష్యసి. మహాబాహులు గలవో రామ, నీకొక సనాతనమైన రహస్యాన్ని చెబుతున్నాను విను. ఈ రహస్యం వల్ల నీవు శత్రువులందరినీ జయించగలవు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేత్ నిత్యం అక్షయం పరమం శివం. ఆదిత్య హృదయం అనే స్తోత్రం కలదు. అది పావనమైనది, సకల శత్రు నాశకమైనది, జయాన్ని కలిగించేది, అక్షయ ఫలాన్ని ప్రసాదించేది. సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రనాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. సర్వమంగళ ప్రదమైనది, సమస్త పాపాలను పోగొట్టేది, దీర్ఘాయును కలుగజేసేది, చింతా శోకాలను నివారించేది, ఉత్తమోత్తమైనది. దానిని జపించాలి అంటే ఆదిత్య హృదయాన్ని జపించు. నెక్స్ట్ మంత్రం. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ప్రశస్త కిరణాలు కలవాడు, అర్ధోదయాదులు లేక పూర్తిగా ఉదయించేవాడు, సుర అసురులచే నమస్కరింపబడేవాడు, తన తేజంతో ఇతర తేజస్సులను కప్పివేయువాడు, కాంతులను కలిగించేవాడు, భువనేశ్వరుడైన ఆదిత్యుని పూజించు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఓం సర్వదేవాత్మకో ఏష తేజస్వీ రశ్మి భావన ఏష దేవా అసుర గణాన్ లోకాన్ పాతిగవస్తిభిః. ఈ ఆదిత్యుడు సమస్త దేవతలకు ఆత్మ అయినవాడు, తేజస్సు కలవాడు, తన రశ్మితో లోకాలను ప్రకాశింపజేసేవాడు, దేవాసురులను లోకాలను తన కాంతి కిరణాలతో కాపాడేవాడు. నెక్స్ట్ మంత్రం. ఓం ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమః సోమో యపాంపతి. బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కందుడు, ప్రజాపతులు, దేవేంద్రుడు, కుబేరుడు, మృత్యుదేవత, యముడు, చంద్రుడు, వరుణుడు ఈ ఆదిత్యుడే. ఇతని దేహమే సమస్త దేవతలని భావము. నెక్స్ట్ మంత్రం చూసుకుంటే పితరో వసవ సాధ్యాహి అశ్వినౌ మరుతో మను వాయుర్వైహ్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర. పితృదేవతలు వసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని ఈ ఆదిత్యుడే. ప్రజలకు ప్రాణభూతమైన వాడు, వసంతాది ఋతువులకు కారణమైన వాడు ఈ ఆదిత్యుడే. నెక్స్ట్ మంత్రం. ఆదిత్య సవిత సూర్య ఖగపూషాగవస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేతాదివాకర. ఆదిత్యుడు లోక ప్రేరేపకుడు, జనులను కర్మలలో ప్రోత్సహించేవాడు, ఆకాశ విహారి, వర్షం ద్వారా జగత్తును పోషించేవాడు, శ్రేష్టమైన కిరణాలున్నవాడు, బంగారం వంటి తేజస్సు కలవాడు, ప్రకాశించేవాడు, బంగారు రేతస్సు కలవాడు, బంగారు తేజస్సు మరియు బంగారు రేతస్సు కలవాడు, పగటిని కలిగించేవాడు. ఓ సూర్య భగవానుడా, ఇవన్నీ నీవే. పగటిని అంటే మనకు జ్ఞానాన్ని కలిగించేవాడు అని అర్థం. నెక్స్ట్. హరిదశ్వ సర్ సార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదన శంభు త్వష్టా మార్తాండ అంశుమాన్. ఓ సూర్యుడా, నీవు ఆకుపచ్చ రంగు గుర్రాలు కలవాడు, 1000 కిరణాలున్నవాడు, 7 గుర్రాలు కలిగి ఉన్నవాడు, ప్రశస్తి గల కిరణాలు కలవాడు, చీకటిని నశింపజేసేవాడవు, సుఖాన్ని ప్రసాదించేవాడవు, నామరూపాలను నిర్మూలింపజేసేవాడవు, బ్రహ్మాండాన్ని మళ్లీ జీవింపజేసేవాడవు, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నవాడవు. హిరణ్య గర్భ శిశిర తపనో భాస్కరో రవి అగ్నిర్గర్భో అదితే పుత్ర శంఖ శిచిరనాశన. ఓ దేవా, నీవు హితమైన రమణీయమైన బుద్ధి కలవాడవు, చల్లని వాడవు, తపింపజేసేవాడవు, ప్రకాశాన్ని కలిగించేవాడవు, వేదాల చేత స్తుతింపబడేవాడవు, గర్భంలో అగ్ని కలవాడవు, అదితి పుత్రుడవు, ప్రళయకాలంలో శాంతంగా ఉండేవాడవు, మంచును
పోగొట్టేవాడవు. వ్యోమనాథత్తమో భేది ఋగుజస్సామ పారగః ఘనవృష్టిరపామిత్రో వింధ్యవీతి ప్లవంగమః. ఓ దేవా, నీవు ఆకాశనాథుడవు, చీకటిని పోగొట్టేవాడవు, ఋగు యజు సామ వేద పారంగతుడవు, అధిక వర్షాన్ని కురిపించేవాడవు, జలానికి మిత్రుడవు, ఆకాశ మార్గంలో శీఘ్ర గమనంతో పయనించేవాడవు. ఓం ఆతపీ మండలీ మృత్యు పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః. ఓ దేవా, నీవు ఎండను కలిగించేవాడవు, గుండని రూపం కలవాడవు, మృత్యు స్వరూపుడవు, ఉదయకాలంలో గోరోచనపు వన్య గలవాడవు, మధ్యాహ్న కాలంలో సమస్తాన్ని తపింపజేసేవాడవు, సర్వజ్ఞుడవు, సర్వ నిర్వాహకుడవు, మహా తేజస్వివి, అందరి యందు అనురాగం కలవాడవు, మరియు సర్వకార్య కారణ భూతుడవు. నక్షత్ర గ్రహ తారణామదిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మాన్నమోస్తుతే. ఓ దేవా, నీవు అశ్విని మొదలైన నక్షత్రాల గ్రహాల తారల నాయకుడవు, విశ్వస్థితి కారకుడవు, తేజస్సులన్నింటికీ తేజస్సునిచ్చేవాడవు. ఇంద్రుడు, దాత, భృగువు, పూషుడు, మిత్రుడు, వరుణుడు, అర్యముడు, అర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణు అనే 12 మూర్తులు గల నీకు ఇవే నమస్కారాలు. నమ పూర్వాయ గిరిజే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. ఓ దేవా, తూర్పు పడమర కొండలపై ఉండు నీకు నమస్కారం. జ్యోతిర్గణాలకు అధినేతవైన నీకు నమస్కారం. దినాధిపతివైన నీకు నమస్కారము. జయాయ జయ భద్రాయ అర్యశ్వాయ నమో నమః. నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. అడ్డులేని పరాక్రమం గల ఓ దేవ నీకు నమస్కారము. విజయాన్ని మంగళాన్ని కలిగించే నీకు నమస్కారము. పచ్చని గుర్రాలు గల నీకు నమస్కారము. సహస్ర కిరణాలు గల నీకు నమస్కారము. అదితి పుత్రుడవైన నీకు నమస్కారము. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమ పద్మ ప్రబోధాయ మార్తండాయ నమో నమః. ఉగ్రుడవు, వీరుడవు, వేగంగా పయనించేవాడవు అయిన నీకు నమస్కారము. పద్మాలను వికసింపజేసే నీకు నమస్కారము. బ్రహ్మాండ పునఃసృష్టి హేతువైన నీకు నమస్కారము. బ్రహ్మేశానచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నియామకుడవు, అంటే వారిని నియమిస్తావు. సూర్యుడు, ఆదిత్యుడు అయిన నీకు నమస్కారం. ప్రకాశమానుడవు, సర్వభక్షకుడవు, రౌద్ర రూపుడవైన నీకు నమస్కారము. తమోజ్ఞాయ ఇమజ్ఞాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః. చీకటిని మంచును పోగొట్టేవాడవు, ఉపాసకుల శత్రువులను వధించువాడవు, అమిత తేజస్సు గలవాడవు, దీప్తిమంతుడవు, జ్యోతిర్గణపతివైన నీకు నమస్కారము. తప్త చామికరాభాయ వహ్నయే విశ్వకర్మనే నమస్తమో అభినిజ్ఞాయ రుచయే లోక సాక్షినే. కరిగిన బంగారు వన్యవాడవు, అగ్ని రూపుడవు, జగత్ కారణుడవు, అంధకారాన్ని పోగొట్టేవాడవు, ప్రకాశ స్వరూపుడవు, లోక సాక్షి అయిన నీకు నమస్కారము. నాశత్యేష వైభూతం తదేవ శూయతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. సర్వ నియామకుడవైన ఈ సూర్యుడు జగత్తులను లయింపజేసి మళ్లీ సూచిస్తాడు. తన రశ్మి చేత తాపం కలిగించి ఎండింపజేసి వర్షం కురిపిస్తాడు. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చ ఏవ అగ్నిహోత్రిణాం. ప్రాణికోటి సుషుప్తిలో ఉండగా ఇతడు సర్వత్రా వ్యాపించి అంతర్యామి అయి మేలుకొని ఉంటాడు. అగ్నిహోత్రము, అగ్నిహోత్రార్చన ఫలం కూడా ఈ ఆదిత్యుడే. వేదాశ్రకతవశైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వేష రవి ప్రభుః. వేదాలకు, క్రతువులకు, క్రతుఫలాలకు, లోక కృత్యాలన్నింటికి ప్రభువు ఈ ఆదిత్యుడే, సూర్యమండలవర్తి నారాయణుడే. ఫలశ్రుతి ఏమని చెప్తాడంటే ఏన మాపస్తు కృత్యేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్ నావసీదతి రాఘవ. ఓ రామా, ఆపత్కాలంలో, కష్టాలు వచ్చినప్పుడు, భీకర అరణ్యంలో చిక్కుకున్నప్పుడు, భయస్థితులలో మానవుడు ఈ ఆదిత్య హృదయాన్ని జపిస్తే, పఠిస్తే ఆపదల నుండి బయటపడి సుఖిస్తాడని మన అగస్త్య మహాముని మనకు హామీ ఇస్తున్నాడు. నెక్స్ట్ పూజయస్వేనం ఏకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. ఓ రామ, నీవు ఏకాగ్ర చిత్రుడివై దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్యుణ్ణి పూజించు. ఈ ఆదిత్య హృదయాన్ని ముమ్మార్లు జపించు. యుద్ధంలో నీకు తప్పక విజయం చేకూరుతుంది. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి. ఏవముక్త్వా తదాగస్త్యో జగామచయతాగతం. మళ్ళీ అగస్త్య మహాముని ఏమంటుండు, ఓ మహాబాహు, నీవు ఆదిత్యాన్ని జపించిన క్షణంలో రావణుని వధించగలవని చెప్పి అగస్త్య మహాముని తాను వచ్చిన దారినే వెళ్లిపోయాడు. ఏత శుత్వా మహాతేజ నష్టశోకో
లోకో అభవత్ తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. మహాతేజస్వి అయిన శ్రీరాముడు ఈ ఆదిత్య హృదయాన్ని విని మనస్సులోని చింతనను విడిచి మిక్కిలి సంతోషించి ఏకాగ్రమైన మనస్సుతో ఈ స్తోత్ర ప్రతిపాదిత దైవాన్ని ధ్యానించాడు. మనం కూడా ఈ స్తోత్రం జపిస్తే రాముడు కలిగినటువంటి ఆనందమే మనకు కలుగుతుంది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆదిత్యం ప్రేక్ష జప్వాతు పరమర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. మహావీరుడైన శ్రీరాముడు ఆచమనం చేసి శుచి అయి సూర్యుని చూసి సూర్య మండలాంతర్వర్తి అయిన భగవంతుని ధ్యానించి 3 సార్లు ఈ ఆదిత్య హృదయాన్ని జపించి అమిత సంతోషంతో వింటిని గ్రహించాడు. రావణం ప్రేక్ష హృష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహత వదేతస్య దుతః అభవత్. రావణుని చూసి శ్రీరాముడు యుద్ధం చేయడానికి ఉత్సాహంతో అతన్ని సమీపించాడు. ఆ రావణుని చంపడానికి దృఢ నిశ్చయుడయ్యాడు. అత రవి అవదన్ నిరీక్ష రామం ముదితమనాః పరమం ప్రవృష్యమానః నిశిచరపతి సంశయం విదిత్వా సురగణ మధ్యగతో వచః త్వరైతి. ఈ విధంగా శ్రీరాముడు దేవదేవుని ధ్యానించగా సూర్యుడు మిక్కిలి సంతోషించాడు. సూర్య మండలాంతర్వర్తి అయిన నారాయణుడు సంతోషించాడు. దేవతా సమూహమంతా తనను పరివేష్టించి ఉండగా సూర్య భగవానుడు శ్రీరామునికి విదితుడై రాక్షస రాజునకు మృత్యువు ఆసన్నమైందని, ఓ రామా నీవు ఆలస్యం చేయకు, పోరు సల్పు అని పలికాడు. ఎవరు పలికిర్రు? మన ఆదిత్యుడు పలికిండు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. ఇది చదివిన తర్వాత మనము నవగ్రహ దేవత ప్రార్థన ఉంటుంది. ఇది చదువుకుంటే మనకు చాలా శక్తి కలుగుతుంది. చాలా చిన్నగానే ఉంటుంది. ఓం సూర్య శౌర్యం అత ఇందు ఉచ్చ పదవీం సన్మంగళం మంగళః సబుద్ధిం చ బుధో గురుశ్చ గురుతాం శుక్రః సుఖం సం శనిః రాహుర్ బాహుబలం కరోతి విపులం కేతుః కులస్యోన్నతిం నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వే ప్రసన్నాగ్రహాః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః.